స్వాగతం. సో, ఈరోజు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌గా మీరు యాడ్ అయిపోయిన తర్వాత, ఇన్వెస్టర్‌ని మీరు ఎలా యాడ్ చేసుకోవాలో ఈరోజు చూద్దాం. సో, అది మీరు సెల్ఫ్‌గా అయినా సరే చేసుకోవచ్చు. లేకపోతే కస్టమర్ ఎవరైనా ఉన్నా సరే, మీరు సేమ్ ఇదే ప్రాసెస్ మీరు ఫాలో అవ్వచ్చు. సో, మీరు ఓపెన్ చేసిన తర్వాత మన పోర్టల్‌లో మ్యూచువల్ ఫండ్ ఓపెన్ చేసిన తర్వాత, ఇక్కడ మీకు ఎడమ చేతి వైపున మీకు ఇన్వెస్ట్ ఆన్‌లైన్ ఎన్ఎస్ఈ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! సో, దాని మీద మీరు కిందకి యారో ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేయగానే ప్రొఫైల్ లిస్ట్ అని వస్తది. సో, ఆ ప్రొఫైల్ లిస్ట్ మీద మీరు క్లిక్ చేయాలి. సో, మీరు ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నా సరే, లేకపోతే తర్వాత ఎప్పుడన్నా చెక్ చేసుకోవాలన్నా సరే ఎంతమంది యాడ్ అయ్యి ఉన్నారు, ప్రతి దానికి కూడా ఈ ప్రొఫైల్ లిస్ట్ అనే ఆప్షన్ మీకు ఉపయోగపడుతుంది. సో, ఈ ప్రొఫైల్ లిస్ట్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు కుడి చేతి వైపున సబ్మిట్ క్రియేట్ ఐఐఎన్. సో, మనం ఇక్కడ క్రియేట్ ఐఐఎన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ట్యాక్స్ స్టేటస్‌లో ఇండివిడ్యువల్‌గా మనం క్లిక్ చేసి ఇక్కడ పాన్ నంబర్ టైప్ చేసామనుకోండి, వాళ్ళ పేరు అనేది కేవైసీ కంప్లీట్ అయిపోతే వాళ్ళ పాన్ నంబర్‌తో సహా వాళ్ళ నేమ్‌తో సహా మనకక్కడ డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. ఒకవేళ కేవైసీ అవ్వకపోయినా సరే మనం మాన్యువల్‌గా అయినా సరే చేయొచ్చు. నో ప్రాబ్లమ్. కేవైసీ నాట్ అప్డేటెడ్ అని వస్తది. సో, దాని కిందనే ఆప్షన్స్ కూడా వస్తాయి. ఓకే. సో, ఇది అయిపోయిన తర్వాత మనం డేట్ ఆఫ్ బర్త్, అలాగే మేల్ ఆర్ ఫీమేల్, అలాగే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి. ఆ మొబైల్ నెంబర్ వాళ్ళదేనా లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళదా అనేది కూడా మనకి ఇక్కడ ఆప్షన్ ఒకటి వస్తది. సో, దాని ప్రకారంగా మనం ఈ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ప్రాసెస్ మోడ్ డిజిటల్‌లో ఉంచుకోవాలి. సో, ప్రాసెస్ మోడ్ డిజిటల్‌లో ఉంచిన తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఓకే. సో, ప్రొసీడ్ అనే ఆప్షన్ మీరు ఇక్కడ క్లిక్ చేయగానే వెంటనే ఇన్వెస్టర్ రిజిస్ట్రేషన్‌లోకి వెళ్తుంది. అందులో హోల్డింగ్ సింగిలా, జాయింటా లేకపోతే ఏంటి అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని, సింగిల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అనేవి మీరు క్లియర్‌గా ఎంటర్ చేయాలి. మన కేవైసీ డాక్యుమెంట్స్‌లో ఎలాగైతే ఉందో సేమ్ అలానే ఎంటర్ చేసుకోవాలి. వాళ్ళ నేమ్ గానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ ప్రతి ఒక్కటి కూడా మ్యాచ్ అయ్యే విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ అడ్రస్ లైన్ 1, లైన్ 2, లైన్ 3 అని ఇచ్చారు. సో, మనం క్లియర్‌గా డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి సిటీ, స్టేట్, పిన్ కోడ్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఓకే చేసుకుంటే నెక్స్ట్ నామినీ డీటెయిల్స్‌లోకి వస్తది. సో, నామినీ డీటెయిల్స్ కూడా మీరు పర్టిక్యులర్‌గా చాలా జాగ్రత్తగా కస్టమర్ నుంచి డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ కేవైసీ డాక్యుమెంట్‌లో ఎలాగైతే ఉందో సేమ్ అలానే ఎంటర్ చేయాలి. ఓకేనా? సో, వాళ్ళ ఫుల్ నేమ్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. లేదంటే వాళ్ళు తర్వాత క్లెయిమ్ చేసుకోవాలంటే ఇబ్బంది పడతారు. ఓకే. సో, దాని తర్వాత బ్యాంక్ డీటెయిల్స్. మనం ఎవ్రీ మంత్ ఎస్ఐపి అనుకోండి. ఎస్ఐపి కానీ, లేకపోతే లంసమ్ గానీ ఏదైనా సరే మన బ్యాంక్ అకౌంట్‌లోంచి వెళ్ళాలి కదా! సో, ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ అకౌంట్ నంబర్ ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి సేవ్ చేసుకోవాలి. సో, కస్టమర్ ఒక 2-3 అకౌంట్స్ అయినా సరే సేవ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఒక అకౌంట్ యాడ్ చేసుకోవడం చూయించాను. ఇక్కడ సెట్ యాస్ డిఫాల్ట్ అని ఉంది కదా! ఒక 3, 4 అకౌంట్లు ఏమన్నా ఇక్కడ యాడ్ చేసి పెట్టుకుంటే సెట్ యాస్ డిఫాల్ట్ అనే ఆప్షన్ ఒక బ్యాంక్ అకౌంట్‌కి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, నేను ఒకటే అకౌంట్ యాడ్ చేసుకున్నా కాబట్టి నో ఇష్యూ. అలాగే ఫ్యాక్టా. సో, ఇది కూడా మనం కంప్లీట్ చేయాలి. ఈ ఫ్యాక్టాలో వచ్చేసరికి మనకి కంట్రీ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ ఊరు ఏ ఊర్లో పుట్టారు మీరు. అలాగే వెల్త్ సోర్స్ మీకు ఇన్‌కమ్ ఎక్కడి నుంచి వస్తుంది. బిజినెస్సా లేకపోతే మీకు ఆప్షన్స్ అన్నీ వస్తాయి. జాబా అనేది. అలాగే మీరు ఎంత సంపాదిస్తున్నారు 1-5 లాక్సా అన్న ఆప్షను. సో, పొలిటికల్లీ గానీ, బిజినెస్ ఉందా? లేకపోతే ఓన్ జాబ్ ఏమన్నా చేస్తున్నారా? ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఒకసారి చెక్ చేసుకొని సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆప్షన్స్ చూపిస్తాయి. అవి మీరు ఓకే చేసుకోవాలి. సో, డీటెయిల్స్ ఒకసారి మీరు అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ పేజ్‌లోకి వస్తది. ఇక్కడ మనం రీఫ్రెష్ కొట్టాలి. సో, రీఫ్రెష్ కొట్టామనుకోండి ఇన్‌కంప్లీట్ ఐఐఎన్‌లో మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కనపడతాయి. సో, ఈ ఇన్‌కంప్లీట్ ఐఐఎన్‌లోనే మనం ఇంకొంచెం అప్లికేషన్ అనేది ముందుకు తీసుకెళ్ళాలి. సో, ఇక్కడ మీరు నేను యాడ్ చేసుకున్న ఐడీ నాకు కనిపిస్తుంది ఇన్‌కంప్లీట్‌లో. అందులో యాక్షన్ లాస్ట్‌లో యాక్షన్ అనే దాని మీద నేను క్లిక్ చేసి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి. సో, ఫస్ట్ నేను ఇక్కడ చెక్ చేయాల్సింది ఏంటి అంటే కస్టమర్ యొక్క ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో ఆ ఇన్వెస్టర్ యొక్క సిగ్నేచర్ అలాగే క్యాన్సిల్ చెక్ ఒకటి అప్లోడ్ చేయాలి. సో, మనం ఇక్కడ స్టార్టింగ్‌లో డీటెయిల్స్ చేసాం కదా! బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేసాం కదా! సో, అదే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ యాక్టివ్ ఐఐఎన్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసి కస్టమర్ యొక్క సిగ్నేచరు ఏవైతే మనం ఎంటర్ చేసామో ఆ బ్యాంక్‌కి సంబంధించిన క్యాన్సిల్ చెక్ అనేది ఈ 2 అప్లోడ్ చేయాలి. సో,
సిగ్నేచర్ వచ్చేసి 50 KB బిలో ఉండాలి, క్యాన్సిల్డ్ చెక్ వచ్చేసి 2 MB బిలో ఉండాలి. అప్లోడ్ చేసిన తర్వాత గ్రీన్ కలర్ టిక్ మార్క్ వస్తుంది. ఆ గ్రీన్ కలర్ టిక్ మార్క్ వచ్చిన తర్వాత మనం ప్రొసీడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయొచ్చు. సో ప్రొసీడ్ అనే ఆప్షన్ కనుక మనం క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. సో ఒకసారి మనం ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే అవి రెండు కూడా అప్డేట్ అయిపోతాయి. మీరు అప్డేట్ చేసేటప్పుడు వాట్సాప్ ఇమేజ్ అనే ఆ ఫైల్ నేమ్ అనేది మార్చండి. ఒకవేళ మీరు వాట్సాప్లో నుంచి మీ సిస్టంలోకి మార్చుకుంటే ఆ నేమ్ అనేది మార్చి మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఓకే. సో ప్రివ్యూ అనే ఆప్షన్ నేను క్లిక్ చేశాను. ప్రివ్యూ అనే ఆప్షన్ నేను క్లిక్ చేస్తే ఇక్కడ నేను కస్టమర్ది కానీ నాది కానీ సిగ్నేచర్ అప్లోడ్ చేస్తాను కదా. ఒకవేళ నా ఇన్వెస్ట్మెంట్ అయితే నా సిగ్నేచర్ అప్లోడ్ చేస్తా. అదే ఒకవేళ కస్టమర్ది అయితే కస్టమర్ సిగ్నేచర్ అప్లోడ్ చేస్తా. ఇక్కడ మీరు ప్రివ్యూ అనే ఆప్షన్ ఒకసారి క్లిక్ చేశారనుకోండి, ఆ ఐఏఎన్కి సంబంధించి టోటల్ డాక్యుమెంట్లో మీ సిగ్నేచర్ అక్కడ పేస్ట్ అయిపోవడం జరుగుతుంది. సో అది ఎక్కడ చెక్ చేసుకోవచ్చు అంటే మనకి ప్రొసీడ్ అనే ఆప్షన్ కనిపించింది కదా ఇందాక, ఆ ప్రొసీడ్ పక్కనే ప్రివ్యూ ఉంది. దాని మీద ఒకసారి మీకు క్లిక్ చేస్తే మీకు అక్కడ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అయ్యింది. ఆ డాక్యుమెంట్లోనే మీరు మీ కస్టమర్ యొక్క సిగ్నేచర్ కూడా, ఇన్వెస్టర్ యొక్క సిగ్నేచర్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది కొంచెం టైం పడుతుంది మనకి లోడింగ్కి, కొంచెం వెయిట్ చేయండి. సో నేను ఇప్పుడు ప్రివ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేస్తా. సో అదే, సో ఇన్వెస్టర్ ఫామ్లో చివరిలోకి వెళ్తే సిగ్నేచర్ వచ్చేసింది. సో అప్లోడ్ అయిపోయింది, నో ప్రాబ్లం. సో నాకు ఇది కావాలంటే నేను సేవ్ చేసుకుంటాను, లేకపోతే మనకి ఎప్పుడు కావాలన్నా సరే ఇది అవైలబుల్గానే ఉంటుంది. సో నేను ఇప్పుడు క్లోజ్ చేసి మళ్ళీ ఇంకొకసారి హోమ్ పేజ్ ప్రొఫైల్ లిస్ట్లోకి వెళ్ళి యాక్టివ్ ఐఏఎన్ కదా మనం ఇప్పుడు దాకా చేసింది. సో యాక్టివ్ ఐఏఎన్ కాకుండా ఇంకొక ఆప్షన్ ఉంటుంది. సో మనం ఇక్కడ ఇప్పుడు ఆప్షన్ వచ్చేసి ఇక్కడ యాక్షన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఐఏఎన్ కన్ఫర్మేషన్ లింక్ దాని మీద క్లిక్ చేయాలి. సో దాని మీద క్లిక్ చేయగానే మీ మెయిల్ ఐడికి ఒక మెయిల్ వస్తుంది. సో ఆ మెయిల్ ఓపెన్ చేసి అందులో కన్ఫర్మేషన్ లింక్ మీద ఓకే క్లిక్ చేయాలి. ఇదిగోండి. సో ఇలా మెయిల్ వస్తుంది. ఇందులోనే ఇట్లా మనకి ఐఏఎన్ ఫ్యాక్టా కన్ఫర్మేషన్ లింక్ అని ఉంటుంది. ఫ్యాక్టా అది మెయిన్ లింక్. ఆ షార్ట్ లింక్ మీద మనం క్లిక్ చేస్తే షార్ట్ లింక్ పని చేయకపోతే ఆ కింద లాంగ్ లింక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి చేసుకోవచ్చు. ఈ షార్ట్ లింక్ మీద నేను ప్రస్తుతానికైతే క్లిక్ చేశాను. సో క్లిక్ చేయగానే కిందకి వెళ్ళిపోవాలి. సో ఒకసారి మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం లాస్ట్లో కిందకి వెళ్ళిపోయి అక్కడ మనకి ఆప్షన్ ఉంటుంది, దాని మీద మనం క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి. సో ఇట్లాగా ఐ అగ్రీ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి. సో ఇది యాక్టివేషన్కి మన దగ్గర నుంచి మనం కన్ఫర్మ్ చేస్తున్నట్టు. ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకొక ఆప్షన్, సో మనకి పీడిఎఫ్ డాక్యుమెంట్ ఇట్లా డౌన్లోడ్ అయ్యిద్ది. సో ఇట్లా చూపించిద్ది, మీరు డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు దాన్ని. ఓకే. సో ఇట్లా మనం సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మన పోర్టల్లోకి మనం వెళ్ళిపోవాలి. సో మన పోర్టల్లో ఇంకొక ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. సో అది కూడా చూపిస్తాను ఒకసారి. ఐఏఎన్ యాక్టివేషన్ అయిపోయినట్టు మనకి కన్ఫర్మేషన్ మెయిల్ కూడా వస్తుంది. ఓకే. సో అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో కన్ఫర్మేషన్ లింక్ వచ్చేసిన తర్వాత, కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి పోర్టల్లోకి వెళ్ళి మళ్ళీ యాక్షన్లో క్లిక్ చేసి మనకి ఫ్యాక్ట్కా ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేశాను. సో ఇది క్లిక్ చేసినప్పుడు కూడా ఇంకొక మెయిల్ వెళ్తుంది. సో ఇందాక మనకు ఎలాగైతే మెయిల్ వెళ్ళిందో సేమ్ అలాగే. సో ఇప్పుడు ఆ మెయిల్ కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ మెయిల్ కూడా మనం ఒకసారి చెక్ చేసుకొని అగ్రీ సబ్మిట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయాలి. ఓకే. సో అది కూడా చూపిస్తాం, ఇదిగోండి. సో ఇది ఫ్యాక్టా కన్ఫర్మేషన్. సో దీని మీద మనం క్లిక్ చేసేసి దీనికి కూడా కన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఇది కన్ఫర్మేషన్ అయిపోయింది. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే కన్ఫర్మేషన్ అయిపోయింది. సో ఇలా ఈ రెండు కూడా మనం కంప్లీట్ చేసేస్తే మనకి వితిన్ 4 అవర్స్లో మీ ఐడియా యాక్టివేషన్ అవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఇన్వెస్ట్మెంట్ కూడా మనం చేసేసుకోవచ్చు ఇంకా. ఓకే. సో ఆ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో ఒకసారి చెప్తాను. సో ఇది మనకి 4 అవర్స్ పడుతుంది. మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో మనం ఫస్ట్ డీటెయిల్స్ అప్లోడ్ చేసాం, సిగ్నేచర్ అను మెయిల్ ఐడి, సిగ్నేచర్ అను క్యాన్సిల్ చెక్, అలాగే దాని తర్వాత ఐఏఎన్ కన్ఫర్మేషన్ లింక్, అలాగే ఫ్యాక్టా కన్ఫర్మేషన్. సో ఈ 3 స్టెప్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ చేసేసుకోవచ్చు.
ఓకే. సో 4 అవర్స్‌లో మీకు ఈ ఇన్‌కంప్లీట్ ఐఏఎన్‌లో నుంచి కంప్లీట్ ఐఏఎన్‌లోకి వెళ్తుంది. సో నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే. థ్యాంక్ యూ.